ఒక్కొక్కరి అరచేతిలోనూ రేఖలు ఉంటాయి. ఈ రేఖలను బట్టి భవిష్యత్తును చెప్పడం మనం చూస్తూనే ఉంటాం. అసలు ఈ రేఖలను నమ్మవచ్చా? ఈ రేఖలలో ఒక గీత ధనలాభాన్ని, మరో గీత ఆయుష్, మరో గీత పెళ్లి, పిల్లల గురించి చెబుతుందని ఎవరికి తోచిన విధంగా వారు చెప్పుకుంటూ ఉంటారు. అయితే మన అరచేతిలో హృదయ రేఖలు ఉంటాయి. వీటి గురించి పెద్దగా ఎవరికీ అవగాహన ఉండదు. ఈ రేఖకు వలన కలిగే లాభాల గురించి చెప్పుకుందాం. మన అరచేతుల్లో ఉండే హృదయ రేఖ మనకు ఉన్న భావాలను, మానసిక, శారీరక, సంబంధ, బాంధవ్యాల గురించి తెలియచేస్తుంది. ఇది 2 చేతుల్లోనూ ఉంటుంది. అయితే కొందరిలో ఈ రేఖలు మధ్యలో ఎలాంటి అడ్డు లేకుండా నిటారుగా ఉంటాయి. మరికొందరిలో ఈ రేఖలు వంకరగా, టింకరగా, ఒకటికి ఎక్కువగా మరొకటి తక్కువగా మధ్యలో ఆగుతూ ఉంటాయి. అయితే చిత్రంలో చూపిన విధంగా 2 హృదయ రేఖలు కలిసి ఒక స్ట్రెయిట్ లైన్ లా ఏర్పడితే వారు బాగా శాంతమైన మనస్తత్వం కలిగి ఉంటారట. అంతేకాక వీరు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. 2 చేతులు కలిసినప్పుడు హృదయ రేఖలు సరిగ్గా కలవకపోయినా, ఒకటి ఎక్కువగా మరొకటి తక్కువగా ఉన్నా, మధ్యలో ఆగిపోయినా అలాంటి వారు పెద్దల పట్ల గౌరవం కలిగి ఉంటారట. వీరు సమాజంలో తెలివైన వారిగా గుర్తింపు పొందుతారు. ఇటువంటి వారు వివాహం చేసుకుంటే తమ కంటే ఎక్కువ వయసున్న వారికి ప్రాధాన్యతను ఇస్తారు. హృదయ రేఖలు 2 సెమీ సర్కిల్ లేదా సగం చందమామ ఆకారంలో ఏర్పడితే అలాంటి వారు దృఢమైన చిత్తం కలిగి ఉంటారు. వారి మనసు చాలా దృఢంగా ఉండటమే కాక స్వతంత్ర భావాలను కలిగి ఉంటారు. ఇలాంటి వారు ప్రేమ వివాహాల వైపు మొగ్గు చూపుతారట. తమ సమాజ స్వభావాన్ని చాటుకునేలా నలుగురితో ప్రస్తావిస్తారట, ప్రవర్తిస్తారట. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.